హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య. చాలా మంది భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. అంటే ఎమోషన్స్ ఎక్కువగా క్యారీ చేసే కొద్దీ మనం ఎమోషన్స్ ఎంత క్యారీ చేస్తే అంత బాధపడుతూనే ఉంటాం. అట్లనే ఎమోషన్స్ లేకపోయినా కష్టమే. బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అనూహ్యని అడిగి మనం ఈ ఎమోషన్స్‌ని ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకుందాం. నమస్తే అనూహ్య. నమస్తే అండి. మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనం తీసుకునే డెసిషన్ బట్టే ఉంటుంది. ఒక అవును. బిజినెస్ తీసుకో, ఒక హ్మ్. జాబ్‌లో జాయిన్ హ్మ్. అవ్వాలన్నా, ఈవెన్ ఒక లవ్ చేయాలన్నా, అంటే ప్రతి దానికి ఒక చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా మనం తీసుకునే డెసిషన్స్ బట్టే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటాం. సో, ఈ డెసిషన్స్ చాలామంది కరెక్ట్‌గా తీసుకోకపోవడం వల్లే లైఫ్‌లో ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతూ ఉంటారు. హ్మ్. ఎలా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి? డెసిషన్ అనేది చాలా వరకు కూడా మనం ఏదో కంగారులోని యెస్. తీసేసుకుంటుంటాం. హడావిడి పడుతున్నో అదిను. హ్మ్. మనం తీసుకునే డెసిషన్ ఎలా ఉండాలి అంటే, మనం తర్వాత మళ్ళీ నేనెందుకు ఈ పని చేశానా? ఎందుకు ఈ డెసిషన్ రైట్. తీసుకున్నానని రిగ్రెట్ అవ్వకూడదు. కరెక్ట్. ఆ రిగ్రెట్ లేని డెసిషన్స్ తీసుకోవాలి అంటే, మనం చాలా కామ్‌గా, హ్మ్. పీస్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నప్పుడు తీసుకోవాలనమాట. కరెక్ట్ డెసిషన్ యెస్. అనేది. హ్మ్. ఇప్పుడు ఒక డెసిషన్ అనేది మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటదంటే సాధారణంగా సోషల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఇప్పుడు యెస్. మన చుట్టుపక్కల ఉన్న సమాజం బట్టి, మన కల్చర్ బట్టి, హ్మ్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ బట్టి, లేదా ఇంట్లో ఉన్న పేరెంట్స్ ప్రెషర్ బట్టి, ఏదైనా బోలెడు ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అవును. మీ లైఫ్‌లో ఉన్న ప్రెజెంట్ ఇప్పుడు స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్ ఉందనుకోండి, దాన్ని బట్టి కూడా తీసేసుకుంటూ ఉంటాం. దాన్ని ఆ మొమెంట్‌కి దాన్ని అవాయిడ్ చేయాలి అంటే, హ్మ్. ఏదో ఆ టైంకి వచ్చిన ప్రాబ్లమ్‌ని గట్టెక్కేయాలి, రైట్. దాటించేయాలి అది అన్నట్టు. అలా తీసుకోకూడదు. ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే, డౌన్ ది లేన్ ఒక సంవత్సరం తర్వాత ఆ డెసిషన్ మీరు తీసుకుంటే, హ్మ్. అది ఎలా ఉంటుంది అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. సంవత్సరం తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, ఒక 25 సంవత్సరాల హ్మ్. తర్వాత. అంటే ఇవేంటి? ఇవి లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి అప్పుడు డెవలప్ చేసుకోగలమనమాట. ఇప్పుడు చిన్నప్పుడు అందరం చాలా వరకు చాలా అవ్వాలనుకుంటూ ఉంటాం. అందుకే టీచర్ నువ్వేం అడుగుతా హ్మ్. ఏమవుతావంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ బోలెడు రకాలు ఉంటారు. వినిపిస్తాయి మనకి. అవును. ఎంత చిన్నగా అంటే బస్ అయ్యో! కలెక్టర్ దగ్గర నుంచి గూడా అవుతాను అని కూడా డాక్టరు వినిపిస్తా అన్నీ ఉంటాయి. ఇవే. అవును. అన్ని రకాలు వచ్చేస్తూ యెస్. ఉంటాయి. అంటే ఆ ప్రెజెంట్ అప్పుడేంటి పిల్లలు ఉన్నప్పుడు ఆ ప్రెజెంట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్న సిట్యుయేషన్స్ వాళ్ళకి ఏది ఎక్సైటింగ్‌గా యెస్. ఉంటుందో దాన్ని బట్టి చెప్తా ఉంటారనమాట. హ్మ్. కానీ అదే క్వెషన్ పెద్దయ్యాక అడిగితే హ్మ్. నువ్వు రిగ్రెట్ అవుతున్నావా? నువ్వది అవ్వలేదు అని అంటే, లేదు నేనిప్పుడు బెటర్‌గా ఉన్నాను. అది అవ్వలేదని అంట. అంటే యెస్. ఏదో ఆలోచన లేకుండా తీసుకునే హ్మ్. డెసిషన్స్ అవి. నేనిది కరెక్ట్. అవ్వాలి అది అని. అలా కాకుండా ఒక పద్ధతిగా చేయాలి అంటే, హ్మ్. మీరొక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి అంటే, ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్నాటితో డిస్కనెక్ట్ అవ్వాలి. హ్మ్. డిస్కనెక్ట్ టు కనెక్ట్. ఎవరితో కనెక్ట్ అవుతారు? మీతో మీరు కనెక్ట్ అవ్వాలి. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీకు నచ్చినవేంటి? అంటే మీకోసం మీకు ఎంత వరకు తెయాలంటే ఏదో అంటే మీరు చూడటానికి ఎలా ఉంటారు? ఎంత హైట్ ఎవరి అమ్మాయి లేకపోతే పలానా వాళ్ళు సర్‌నేమ్ అది అలా యెస్. కాదు. మీకు నిజంగా ఏం కావాలి అనింది మీకు తెలియాలి. అదెలా తెలుస్తది? మీ కోర్ వాల్యూ ఏంటో మీకు తెలిస్తేనే తెలుస్తది గదా! యెస్. అసలు మీకంటూ ఏంటి? మీరెవరసలు? ఈ ఇన్‌ఫ్లుయెన్సెస్ బట్టి గాదు. హ్మ్. డిస్కనెక్ట్ అందుకే అంటున్నాను అంతే డిస్కనెక్ట్. డిస్కనెక్ట్. వీటన్నిటి నుంచి డిస్కనెక్ట్ అయ్యి దూరంగా వెళ్ళిపోండి. ఏదైనా లైఫ్‌లో మేజర్ డెసిషన్ తీసుకోవాలి అంటే, వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళి, మీతో మీరు టైమ్ స్పెండ్ చేసుకుంటూ, మీకేది కావాలి అనింది కరెక్ట్‌గా తెలుసుకొని, అప్పుడు హ్మ్. తీసుకోగలరు. అయితే మన మైండ్ ఎలా ఉంటదంటే, డెసిషన్ తీసుకునే పద్ధతి 3 విధాలుగా తీసుకుంటది. ఒకటి మన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. ఒక ఫెయిల్యూర్స్ కానీ, ఎక్స్‌పీరియన్సెస్ కానీ ఏదైనా. అది మంచైనా అవ్వని, చెడైనా అవ్వని. దాన్ని బట్టి హ్మ్. తీసుకుంటది డెసిషన్స్. అక్కడ ఏమవుతది, మనం ఎక్కువ శాతం పాస్ట్‌లోనే ఉంటాం. 2 డ్రీమ్ బిగ్ అంటాం కదా! హ్మ్. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే డ్రీమ్స్‌లోనే ఉంటారు. యాహ్! డెసిషన్ అనేది తీసుకోలేరు. అంటే స్టెప్ అనేది ఉండదు. యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉండదు. అలాగా
ఆలోచిస్తూనే ఉంటారనమాట. గాల్లో మేడలు కట్టడం అంటారు కదా, అట్లా. సో వీళ్ళు ఎప్పుడు ఫ్యూచర్లోనే ఉంటారు, ఓకే. రియలిస్టిక్ యాక్షన్స్ ఉండవు. ఉండవు. థర్డ్ డెసిషన్ అనేది ఎలా ఉంటుందంటే రియలిస్టిక్, ప్రాక్టికల్గా ఆలోచిస్తారనమాట. వీళ్ళు ఎలా ఉంటారు, ప్రెజెంట్ మూమెంట్లో, ఎక్కువ శాతం ప్రెజెంట్ మూమెంట్లో. అంటే ప్రెజెంట్ ఎంతవరకు ఇది నా వల్ల సాధ్యం, ఎంతవరకు నేను చేయగలను అనేది దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం బట్టి ఉంటుంది. అంటే మన కెపాసిటీ కెపబిలిటీ కూడా తెలియాలి కదా. కరెక్ట్. అందుకని అన్న ముందు మనకేంటి కావాలి, మనం ఎవరు అనేది మనం తెలుసుకోవాలి 100%. మనతో మనకు ఆ కనెక్షన్ వచ్చినప్పుడే అప్పుడు ఆ డెసిషన్ అనేది తీసుకోగలం. ఇంకొకటి కూడా చెప్తాను ఇక్కడ, మనం తీసుకున్న డెసిషన్ ఎలా ఉండాలి అంటే అవతల వాళ్ళకి నష్టం కలగకూడదు. ఇప్పుడనే కాదు, తర్వాత అయినా కూడా, ఫ్యూచర్లో కూడాను. పక్క వాళ్ళకి నష్టం కలగకూడదు, మనకి నష్టం కలగకూడదు. ఆ విధంగా మనం ఆలోచించుకొని తీసుకోవాలి. దీనంతటికి సిద్ధాంతం ఏంటి అంటే ప్రెజెంట్ మూమెంట్. ప్రెజెంట్ మూమెంట్లో ఉంటూ డెసిషన్ అనేది తీసుకోవాలి. అప్పుడు ఇంకా అసలు తిరుగు ఉండదు, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో అంటే ఇప్పుడు మామూలుగా ప్రతిదానికి ఫస్ట్ మనం బేస్ నుంచే తీసుకుంటూ ఉంటాం. ఏదైనా సరే చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటాం కదా. ఎలా ఇప్పుడు పిల్లల్లో కూడా మీరు అనుకున్నట్టు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి అంటే అంత ఆ చిన్నపిల్లలకి ఏం తెలియదు కాబట్టి పేరెంట్స్ మీదే డిపెండ్ అవుతారు. అవును. అవునా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళు డెసిషన్స్ తీసుకొని చాలా మంది స్పాయిల్ అయిన వాళ్ళే ఉంటారు. సో అంటే ఒక ఏజ్ ఆ టైంలో కాకుండా మనం పిల్లల్ని కూడా ఏది తీసుకున్నా చిన్నప్పటి నుంచి పేరెంటింగ్ ఏమన్నా చేయనీకుంటుందా? డెఫినెట్లీ ఉంటుంది రాదా. మనం యాజ్ ఎ పేరెంట్ మనం పిల్లల్ని చిన్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తామో ఆ ఎఫెక్ట్ పెద్ద అయ్యాక వాళ్ళ డెసిషన్ మేకింగ్ మీద పడుతుంది. ఓకే. అది ఎందువల్ల అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ శీతాకాలం చాలా చలిగా ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్తారు. నేను సపోజ్ నా పిల్లలకి జాకెట్ వేసుకోండి, పైన కప్పేసుకోండి, ఫుల్ జిప్ వేసేసి అన్నీ కవర్ చేసి పంపించేద్దాం అనుకుంటాను. ఎందుకు? చలిగా ఉన్నది, కోల్డ్, కాఫ్, ఫీవర్, మళ్ళీ తర్వాత ఏమైనా అవుతుందేమో అని చెప్పి అది. కానీ పిల్లడు చెప్తా ఉంటాడు, వద్దు అమ్మ, నాకు ఏమీ లేదు, నేను బాగానే ఫీల్ అవుతున్నానన్న. మనం తల్లులు వింటామా? అసలు మనం ఫ్యూచర్లో ఉంటాం కదా, ప్రెజెంట్లో ఉండం. తర్వాత వచ్చే డీల్ చేసుకునే కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ కదా అని వేసేస్తూ ఉంటాం. ఇక్కడ మొదలవుతుంది రాదా ఇంత చిన్న చిన్న విషయాలు అనమాట. ఇక్కడ ఈ పాయింట్లో ఏమవుతుంది అంటే ఇదే పద్ధతి చిన్నతనం నుంచి అలాగ అయ్యే కొద్దీ ఏమవుతూ ఉంటుందంటే, నేను కరెక్ట్ చేస్తున్నానా, నేను తీసుకున్న డెసిషన్ రైటేనా, ఆ డెసిషన్ మేకింగ్ కెపబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అంతకన్నా నేనేం చెప్తానంటే చాయిస్ ఇవ్వండి మీ పిల్లలకి. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, పెద్ద అయిన తర్వాత వాళ్ళు బెటర్గా బాగుపడాలి అంటే ఇప్పుడు పిల్లలకి మీరు చాయిస్ ఇవ్వండి. మీరు డెసిషన్ వాళ్ళ కోసం తీసుకునే కన్నా చాయిస్ అనేది వాళ్ళ చేతిలో పెట్టినా కూడా ఒకవేళ అటు నుంచి ఇటు ఏమైనా అయినా కూడా కరెక్ట్ చేయడానికి మనం ఉన్నాం కదా. ఇదే విషయం ప్రతి విషయంలోనూ వర్తిస్తుంది. ఈవెన్ వాళ్ళ ఎమోషన్స్ హ్యాండిల్ చేయడం దగ్గర నుంచి కూడాను ప్రతి విషయంలోని ఆ చాయిస్ అనేది మనం పిల్లలకి ఇవ్వగలిగితే ఇప్పుడు డెఫినెట్గా అప్పుడు హెల్ప్ అవుతుంది. ఓకే. అంతేకాకుండా మనం యాజ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏం చేస్తామంటే, కుదరదు, నీకు చాయిస్ లేదు, నేను ఇది చెప్తున్నాను, నువ్వు ఇది చేయాలి అంతే. అవును, ఈ టైంలో చదవాలంటే చదవాలి. ఒకవేళ మీ పిల్లలు కానీ ఆ టైంలో నేను ఇది చేయను ఇంకేదైనా చేస్తున్నాను అన్నా మీరు చాయిస్ ఇవ్వండి, 2 ఆప్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు చేస్తావా, తర్వాత చేస్తావా. చెయ్యకపోతే ఏమవుతుంది, ఆ కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఇవ్వగలగాలి. అప్పుడు కదా వాళ్ళకి డెసిషన్ మేకింగ్ కెపబిలిటీ అనేది వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇలా ప్రతి విషయంలోని కూడా అనమాట. ఓకే, నువ్వు ఇది చేస్తావా, చెయ్యి, కాదు అంటే ఇది అవుతుంది, అక్కడ వరకు చెప్పొదిలేయాలి. చిన్నగా ఉన్నప్పుడు మనం ఉంటాం కాబట్టి మనం కరెక్ట్ చేయగలుగుతాం. అలా పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకి ఒక రైట్ ఫ్రేమ్, రైట్ థింకింగ్ ఫ్రేమ్, ఎలా ఆలోచించాలి వాళ్ళకు ఒక డెసిషన్ తీసుకునే ఇండివిజువాలిటీ డెవలప్ అవుతుంది. సో అనూహ్య, మీరు వెబినార్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి, సో ఈ క్లాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎన్ని డేస్, ఇక అదేవిధంగా ఇందులో ఏమేమి మీరు నేర్పిస్తారు, ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలి మీ క్లాసెస్లో? జీవితంలో ముందుకు సాగాలి అనుకున్న వాళ్ళు,
ఏమి ఓకే. చేయలేకపోతున్నామే అని బాధతో ఉన్నవాళ్ళు, హ్మ్. ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో డైరెక్షన్ లేకుండా క్లారిటీ లేని వాళ్ళు, ఓకే. వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. అన్నీ ఉన్నా గూడాను ఇంకా ఏదో మిస్సింగ్. నాకు ఇంకా కావాల్సింది ఏదో ఉన్నింది అని హ్యాపీగా లేరు. హ్మ్. అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే. చాలా స్ట్రెస్ ఉంది వాళ్ళ లైఫ్‌లోని. హ్మ్. ఎలా డీల్ చేసుకోవాలి తెలియట్లేదు. హ్మ్. అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి? క్లాసెస్ ఈ మంత్ 21, 22, 23 3 డేస్ ఉంటాయి. సో ఇదండి అనూహ్య చెప్పినట్లు మీకు ఎవరికైనా ఇలాంటి వాళ్ళు ఉండి అంటే ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.